కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించాడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అంజన్న ఆశీస్సులతోనే హైటెన్షన్ వైర్ల ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు పవన్ కళ్యాణ్. కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. కొండగట్టులో అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇచ్చిందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పూర్ణకుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలతో ఆయన్ను సత్కరించారు. పవన్ కళ్యాణ్ వెంట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి సత్యం గారు. హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. ఇక రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో 35.19 కోట్లతో వసతి సముదాయం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు పవన్ శంకుస్థాపన చేశారు. అలాగే 96 గదుల వసతి సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం. అంతకుముందు కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు వేదాశీర్వచనాలు ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తరువాత దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో టి శ్రీకాంతరావులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.